So 13th question, are rational numbers are closed under division? Answer ఏంది? No అంటున్నాడు. ఎందుకు? if divisor is 0. సో చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాట్ 4/5 division with what 0. 0తో డివిజన్ కనుక తీసుకుంటే మనం ఎట్లా చేయాలి? 4/5 ఇంటూ 1/0 చేయాలి. డివిజన్ ఉన్నప్పుడు ఇక్కడ డివిజన్ కనుక ఉంటే ఇంటూ పెట్టి దీని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి. దీని యొక్క రెసిప్రోకల్ 1/0. సో 4 ఇంటూ 1 ఈజ్ 4. 4/5 ఇంటూ 0 ఈజ్ 0. సంథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. సంథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. కాబట్టి మళ్ళీ ఇది రేషనల్ నెంబర్ వచ్చిందా? రాలేదు. కాబట్టి మనకేమవుతుంది? రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డివిజన్ అనేది మళ్ళీ రేషనల్ నెంబర్ రాలేదు. కాబట్టి సో ఇదేంది? రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సో ఎప్పుడు కానీ క్లోజ్డ్ అంటే ఏం రావాలి? రెండు రేషనల్ నెంబర్స్ తీసుకోవాలి, మళ్ళీ వాటి యొక్క డివిజన్ చేసినప్పుడు, డివిజన్ ఉంటే డివిజన్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్, అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా మళ్ళీ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ కూడా మళ్ళీ రేషనల్ నెంబరే అయితే అప్పుడు క్లోజ్డ్ అండర్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు 0 ఉన్నప్పుడు కాదు. 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా, ఇక్కడ డివైజర్గా 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా మనకేమవుతుంది? అండర్ డివిజన్ పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 డివిజన్ విత్ వాట్ 3/4 తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇదొక రేషనల్ నెంబర్, ఎందుకు? ఇది p/q ఫామ్లో ఉంది, ఇది కూడా p/q ఫామ్లో ఉంది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇవి రెండు రేషనల్ నెంబర్స్. వీటి యొక్క డివిజన్ అంటే ఏం చేస్తాము? 1/2 ఇక్కడ డివిజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంటూ పెట్టి దీని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే 4/3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 4 జా 4, 2 3 జా 6, 4/6 వచ్చింది. 4/6 కూడా ఎట్లా ఉంది? p/q ఫామ్లో ఉన్నది. మరి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నది. కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబరే. కాబట్టి రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డివిజన్ ఎల్లప్పుడూ కూడా మళ్ళీ రేషనల్ నెంబర్ అవుతుంది. సో దట్స్ వై రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్. కానీ ఒక్క సందర్భంలో మాత్రం కాదు. ఎప్పుడు కాదు? ఒక్క సందర్భంలో చెప్పండి. ఎప్పుడు కాదో చెప్పండి. ఇక్కడ ఎప్పుడైతే 0 ఉంటుందో, 0 ఉన్నప్పుడు మాత్రం, అంటే సంథింగ్ డివిజన్ విత్ 0 ఉన్నప్పుడు మాత్రము రేషనల్ నెంబర్ కాదు. అంటే దీని యొక్క రిజల్ట్ అనేది మళ్ళీ రేషనల్ నెంబర్ రాదు. 0 కాకుండా, డివైజర్ 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా, వేరే ఏ ఫ్రాక్షన్ ఉన్నా, వేరే ఏ రేషనల్ నెంబర్ ఉన్నా తప్పనిసరిగా ఏమవుతుంది? అది మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. కానీ 0 ఉంటే మాత్రం రాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నెంబర్? ఆన్సర్ ఏంటిది? 0. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంది? ఒక నంబర్కు అంటే ఒక రేషనల్ నెంబర్ తీసుకోండి. ఒక రేషనల్ నెంబర్ p/q అనే ఒక రేషనల్ నెంబర్. దీనికి దేన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ రావాలి. ఒక రేషనల్ నెంబర్కి దేన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ వస్తుందో అప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసింది ఏది ఉందో దాన్ని ఏమనాలి? ఐడెంటిటీ అంటారు. అడిషన్ ఉంటే అడిషన్ ఐడెంటిటీ. సో కాబట్టి ఇక్కడ నేను ఏ నెంబర్ పెట్టుకోవాలి చెప్పండి? ఏ నెంబర్ పెడితే మనకి ఇది సేమ్ వస్తుంది? 0 పెడితేనే వస్తుంది. సంథింగ్ 0ని దేనికి యాడ్ చేసినా కూడా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి అదే రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి 0ని ఏమంటాం మనము? అడిటివ్ ఐడెంటిటీ. ఏమనాలి? అడిటివ్ ఐడెంటిటీ అనాలి. నెక్స్ట్ what come to 15th question. Why 0 is called as additive identity? 0ని ఎందుకు additive identity అంటున్నాము? ఎందుకు అనాలి? బికాజ్ a+0 ఈజ్ ఈక్వల్ టు a అంటున్నాడు. మనం రేషనల్ నెంబర్స్లో ఉన్నాం కాబట్టి ఒక రేషనల్ నెంబర్ని p/q తీసుకోవాలి. ఏదో ఒక రేషనల్ నెంబర్ తీసుకొని దానికి 0ని యాడ్ చేస్తే మళ్ళీ అదే రేషనల్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉందనుకోండి. 3/4కి 0 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 3/4 వస్తుంది. 3/4కి 0 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 3/4 వస్తుంది. కాబట్టి 3/4 అనేది ఏంటిది? రేషనల్ నెంబర్. 0 అనేది ఏంటిది? ఐడెంటిటీ, అడిటివ్ ఐడెంటిటీ. అంటే ఎందుకంటే దీనికి
జీరోని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వచ్చింది కాబట్టి దిస్ 3/4 ఈజ్ టర్మ్డ్ యాజ్ వాట్, ఐడెంటిటీ. 3/4ని ఏమంటున్నాను నేను, ఐడెంటిటీ అంటున్నాము, అడిటివ్ ఐడెంటిటీ.